పొద్దున్నే లేచి రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయామండి. అక్కడ జున్నుగాడి అక్షరాభ్యాసానికి కావాల్సిన సామాన్లన్నీ కొనేసుకొని, తర్వాత టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి జున్నుగాడి అక్షరాభ్యాసం చేయించేసామండి. చాలా బాగుండింది. జున్నుగాడైతే చెప్పింది చెప్పినట్టు వినింది. అందరు ఏడ్చారు కానీ మా జున్నుగాడు మాత్రం ఏడవలేదు. చాలా బాగా అనిపించింది మాకైతే. తర్వాత ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని గుడి ప్రాంతంలో కూర్చున్నామండి. చాలా ప్రశాంతంగా ఉంది. గుడి కూడా చాలా బాగుంది. తప్పకుండా చూడండి. ఆ తర్వాత ఇంకా మా జున్నుగాడు బాగా ఆడుకుంది. షీ ఎంజాయ్డ్ ఎ లాట్ అనుకోండి. తర్వాత ఇంకా మా జున్నుగాడి బీజాక్షరం కోసం వేద పాఠశాల దగ్గరికి వెళ్ళిపోయాం. ఇంకా అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇంకా అందరం వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడ అర్చన కూడా చేస్తున్నారు. సో అర్చన చేయించుకొని ఇంకా బీజాక్షరం కోసం లోపలికి వెళ్ళిపోయాం. గురువుగారు జున్నుగాడికి బీజాక్షరం గీస్తున్నారు. ఇంకా జున్నుగాడు చూసారా ఎంత బాగా గీయించుకుంటుందో. తర్వాత ఇంకా గురువుగారు జున్నుగాడిని ఆశీర్వదించి ఒక చాక్లెట్ ఇచ్చారు. ఇంకా జున్నుగాడికి అంతకన్నా కావాల్సిందేముంది, చాక్లెట్ ఇస్తే చాలు, ఇంకేదైనా చేసేస్తాం. ఆ తర్వాత జున్నుగాడు గురువు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఆ తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోయి అక్కడ ప్రసాదం ఇస్తున్నారు. ఇంకా ప్రసాదం అంటే అస్సలు మిస్ చేయదు కదా. సో ప్రసాదం తీసుకున్నాం. అక్కడ చిన్న చిన్న కుందేళ్ళు ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు మాకు చాలా బాగా నచ్చేసాయి. కాసేపు ఇంకా వాటితో ఆడుకున్నాం. బర్డ్స్ కూడా ఉన్నాయి. మా మరదలు చూడండి ఎలా ఆడుతుందో. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కేసి గోదావరమ్మ దగ్గరికి వెళ్ళిపోయాం. ఎంత బాగుందో అసలు. అందరూ అక్కడ దీపాలు పెడుతున్నారు. అక్కడ గంగమ్మ వారు ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళి గంగమ్మని దర్శించేసుకొని ఆ తర్వాత కిందికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకోమన్నారు. సో ఇంకెళ్ళి నెత్తి మీద నీళ్ళు చల్లేసుకొని తర్వాత అక్కడ బోటింగ్ జరుగుతుంది. సో తప్పకుండా చేయాలనిపించింది. ఇంకా మేము బోటింగ్ చేసేసి రిటర్న్ అయిపోయాం.